సింపుల్ ఇంట్రాడే ట్రేడింగ్ ఇన్ స్టాక్ మార్కెట్. ఫస్ట్ నీకు మార్జిన్ అంటే ఏంటో తెలియాలి. అంటే 1600 ఉందనుకో ఒక షేర్ వాల్యూ, దాన్ని ఒక రోజుకే నువ్వు 400కి కొనేయచ్చు అనమాట. 300 to 400 రేంజ్లో. సో కొనేసావు అంటే నువ్వు 1600కి కొన్నట్టు లెక్కేస్తాడు, కానీ నువ్వు 400 పెడతావు షేర్కి. ఇలాగా నువ్వు 1000 షేర్లు కొనేసావు. 1600 నుంచి 1610 రూపీస్కి ప్రైస్ పెరిగింది. ఇప్పుడు 10 రూపీస్ పెరిగింది, నువ్వు 1000 షేర్లు కొన్నావు. నీకు ప్రాఫిట్ ఎంత? 10,000. ఓకే, పక్కన పెట్టి. ఇది రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తే, నీ దగ్గర బ్యాంక్లో 50,000 ఉన్నాయి. ఈ 50,000ని తీసి బంగారం మార్కెట్లో పెట్టేసావు. బంగారం అనేది 50,000 పెడితే 70,000 అయింది, ఒక రోజులోనే అయింది అనుకోండి. ఓకే, 70,000 ప్రాఫిట్ వచ్చింది నీకు మొత్తం. అందులో 20,000 ప్రాఫిట్, 50,000 ఏమో పెట్టుబడి. ఓకే, బాగా సంపాదించావు. ఇదే ఇంట్రాడేలో షార్ట్ సెల్లింగ్ అనేది ఉంటుంది. షార్ట్ సెల్లింగ్ అంటే ముందే ఏమి షేర్లు లేకపోయినా నువ్వు అమ్మేస్తావు షేర్స్ని. ఎగ్జాంపుల్ ఎండ్లో చెప్తాను, జాగ్రత్తగా ఉన్నాను. అమ్మేశాను షేర్లు, ఏమి లేకపోయినా అమ్మేశాను. అప్పుడు నాకు మైనస్ షేర్స్ అనేది పడింది అనమాట. ఇప్పుడు నేను 1000 షేర్లు అమ్మేశాను అనుకో, నాకు మైనస్ 1000 షేర్లు. కానీ నువ్వు 1000 షేర్లకి ఎలా అయితే మార్జిన్ పెట్టామో బయింగ్ చేసినప్పుడు 1600ది 400 కట్టామో, అలా సెల్ చేసినప్పుడు కూడా కట్టాలి. 400 కట్టేసి షేర్కి, ఒక్కొక్క షేర్కి 1000 షేర్లు అమ్మేశాను. 1610 నుంచి 1600 రూపీస్కి ఫాల్ అయింది, అంటే కిందకి పడింది. కిందకి పడుతుందనే ఉద్దేశంతోనే షార్ట్ సెల్లింగ్ చేస్తాం అన్నమాట మనం. ఓకే, 10 రూపీస్ ప్రాఫిట్, ఇక్కడ కూడా 10,000 వచ్చింది. అంటే మార్కెట్లో కేవలం పెరిగినప్పుడే డబ్బులు కాదనమాట, పడిపోయినప్పుడు కూడా మనం డబ్బులు అయితే సంపాదించవచ్చు. సో మార్కెట్లో ఇంట్రాడే బయింగ్ సెల్ టు స్క్వేర్ ఆఫ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సెల్లింగ్ బై టు స్క్వేర్ ఆఫ్. ఇప్పుడు నీ దగ్గర బ్యాంకులో డబ్బులు లేవు, ఏదో సంథింగ్ కొనేసి అయిపోయినాయి డబ్బులు, 0 అమౌంట్ ఉంది. ఇప్పుడు నీకు బంగారం అనేది మార్కెట్లో రేటు తగ్గింది. మనం ఇప్పుడు ఎలా కొనాలి? డబ్బులు లేవు కదా అని కొనడం మానేస్తాం మనం అయితే. కానీ క్రెడిట్ కార్డు అప్పు చేసో కొంటావు కదా, అది షార్ట్ సెల్లింగ్ అనమాట. ఎలా అంటే, ఇప్పుడు క్రెడిట్ కార్డులోంచి నువ్వు 50,000 తెచ్చావు అంటే నీ దగ్గర మైనస్ 50,000. ఇప్పుడు నీ దగ్గర డబ్బు లేదు, నువ్వు క్రెడిట్ కార్డులోంచి తెచ్చావు. సో దీని నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ నేను, ఇది పార్ట్ 4, 5, 6లో అనేది మీకు పెడతాను. బయింగ్ ఒక ఎగ్జాంపుల్, షార్ట్ సెల్లింగ్ ఇంకో ఎగ్జాంపుల్, షేర్ని కన్సిడర్ చేసి చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆ వీడియోస్ అయితే మన ఛానల్లో వెంటనే అయితే అప్లోడ్ చేస్తాను. చూసి ఇంట్రాడే ట్రేడింగ్ని కంప్లీట్గా నేర్చుకోండి. థ్యాంక్ యూ.